అతడేమి అందగాడే. వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే. అతడేమి అందగాడే. పోరాట భూమినే పూదోట కోనగా పులకింపజేసినాడే. సఖుడులే అతడేమి అందగాడే. వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే. అపరంజి మదనుడే అనువైన సఖుడులే అతడేమి అందగాడే. వరిచేల మెరుపుల వజ్రమై రత్నమై వచ్చెవల పంటివాడే. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. La 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 la.
ప్రేమించి ఇచ్చిన కుమారుడు. మరి దేవుడు వారి కుమారుడు ప్రేమించి ఇచ్చిన ఆ ఇరువురు కుమారులు రెండో సంతానం మరి అన్నవరపు నందన్ రమేష్ కుమార్ యొక్క బర్త్డే పుట్టినరోజు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా దయచేసి కొన్ని నిమిషాలు నాతో మీరు సహకరించాలని ప్రభు పేట ప్రేమతో మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ఈ పుట్టినరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరున్న స్థలంలోనే మీ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, సృష్టికర్తమైన దేవా, మీ మహోన్నతమైన ఘనమైన నమ్మకమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు సర్వోన్నతుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి అయిన దేవుడు గనక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా మీ రాసురాలు శాంతకుమారి గారిని బట్టి వందనాలు. బిడ్డను ప్రేమించి మీరు ఇచ్చిన కుమారుడు నాయన అన్నవరపు కృపాకాంత బ్రదర్ను బట్టి, తనకిచ్చిన భార్య యోగేశ్వరి గారిని బట్టి వందనాలు. వారిని ప్రేమించి మీరు ఇచ్చిన ఇరువురి సంతానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, రెండవ సంతానముగా మీరు ఇచ్చిన కుమారుడు నందన్ రమేష్ కుమార్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరం అంతా నీ కృప కలిగిన హస్తాల కింద కాచి కాపాడి మీరు ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ ప్రార్థన ద్వారా ఆ యొక్క కుమారుడు పుట్టినరోజు వేడుకలు ప్రారంభిస్తూ ఉండగా నీ కృపను సహాయం చేయండి. చిన్న బిడ్డను ప్రభా నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చావు, నెమ్మదిని ఇచ్చావు, నీ కృపలో భద్రపరిచినావు. నీవు ఇచ్చిన మరొక సంవత్సరం అనే దయా కిరీటమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నీ కృపా కను దృష్టి బిడ్డపై ఉంచండి. నీ దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా బిడ్డ ఉండుటకు కృపను చేయండి. అదే రీతిగా అయా తండ్రి గారిని, తల్లి గారిని నీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. మరొక కుమారుడు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ పుట్టినరోజు వేడుకలు పిచ్చేస్తున్న మరి బంధువులు, స్నేహితులు, ప్రియులు ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈ కార్యమంతా సమస్తము మీ ఆత్మ ద్వారా జరిగించి ఈ మహోన్నత నామానికి మహిమను పొందుతామని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు, నేనేమి చెల్లింతును ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తారయ్యా నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. ఈ యొక్క
కార్యక్రమం ముగించబడింది. నెక్స్ట్ కార్యక్రమం వెళ్తాం. కేక్ కటింగ్. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ప్రభు తన కృపలో ప్రేమించి అన్నవరపు కృపాకాంత్ గారిని, యోగేశ్వరి గారిని ప్రేమించి దేవుడు ఇరువురి సంతానాన్ని ఇచ్చి ఉన్నారు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుందన్ రమేష్ కుమార్, నందన్ రమేష్ కుమార్, ఈరోజు ఇద్దరికి కుందన్ నందన్ అని పెట్టారు. మంచి కన్ఫ్యూజన్లో ఉంది. ఏం పర్లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఒక సంవత్సరం అంతా తన కృప కలిగిన స్థాల కింద భద్రపరిచి కాపాడి మరి మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు అనుగ్రహించుండగా ఈరోజు మరి పుట్టినరోజు సంతోషకరంగా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి, ప్రభు చేసిన అద్భుతం బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఒక సంవత్సరం కాచి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఇలాగున ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యాన్ని ప్రారంభించున్నారు. ఈ కార్యములో మరి స్నేహితులు 3వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యమును, ఆయన సత్యము తరతరములను. ఆ బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. క్లుప్తముగా చిన్న ప్రార్థన. జీవముల తండ్రి, నీ గణపదాలకు వందనాలు. బిడ్డకి ప్రభు మీరు తోడుగా ఉన్నారు. ప్రభుని బట్టి స్తోత్రాలు. ప్రభు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చిన గొప్ప తండ్రి కుటుంబం ప్రభు, శ్రేయాభిలాషుల ప్రభు, మిత్రుల ప్రభు ఆయన అందరూ ఎంతగానో సంతోషం మరి యొక్క ఫంక్షన్ ప్రభు ఆయన బిడ్డలు ప్రభు ఏర్పాటు చేసి ఉండగా అయా బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి, తల్లిదండ్రులు మీరు దీవించండి, బంధుమిత్రులు మీరు దీవించండి ప్రభు. సమస్తం నామ మహిమాత్మే జరిగించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి కుమారుని ఇచ్చున్నారు, కుమార్తెనిచ్చారు, కోడల్ని అల్లుడిని ఇచ్చున్నారు. ఒక మంచి సంతానం, చాలా సంతోషం. తల్లి గారి యొక్క ఆశ ఆలోచన మా పిల్లల కొంచెం తల్లి గారి యొక్క ఆశ ఆలోచన మరి ఇలాగున్న ప్రార్థన ద్వారా ఈ కార్యం జరగాలని తల్లి గారు ఆశపడి ఉన్నారు. ఆ బిడ్డ ఆశని బట్టి దేవుడు ఎలాగున ప్రార్థనా పూర్వకంగా మరి వారి కుమారుని ప్రేమించి రెండో సంతానంగా నందన్ రమేష్ కుమార్ని ప్రభు అనుగ్రహించి ఉన్నారు. మరి ఒక్క సంవత్సరం దేవుడు తన కృప కలిగిన హస్తాల కింద కాచి కాపాడి మరొక సంవత్సరం అనే దయాకీటం అనుగ్రహించి ఉండగా సంతోషంగా దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన సంవత్సరం అనే దయాకీటాన్ని బట్టి ఇలా ప్రార్థనా పూర్వకంగా సంతోషంగా కృతజ్ఞత కలిగి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మీరు కూడా సంతోషంగా ఈ యొక్క బర్త్డే ఈ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. అలాగునని అన్నవరపు తండ్రి గారు కృపాకాంత్ గారు, తల్లి గారు యోగేశ్వరి గారు, అదే రీతిగా వారి యొక్క కుటుంబీకులు, బంధువులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేయుచుని సృష్టికర్తమైన దేవా, నీ మహోన్నతమైన ఘనమైన నమ్మకమైన నామం బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వమానవాళి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచున్నారు. మీరు సజీవుడు నాయన. యేసయ్యా, మీ నామములో ఇలాగా ఈ కార్యమును ఆరంభించి అయ్యా నేను స్తుతించి ఘనపరచున్నాం. కొన్ని నిమిషాలు ఇదిగో నీ మాటలు తెలియజేయుచుండగా మా అందరితో మాట్లాడండి. అందరూ కూడా కళ్ళు మూసుకునేకి వెళ్ళి తండ్రి ఉన్న మా రాజా సూత్రాలు జరుగుతున్న మా రాజా ఈ సాయంకాల సమయంలో సన్నిధానంలో చేరి ఈ చిన్న పూజలో మేము సన్నిధానంలో నిన్ను ప్రార్థనకి మాకు ఇచ్చినటువంటి ఎక్కువ కోసం ఉన్నాను. నేను సాయంకాల సమయంలో మీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి మాట కొరకే ఉన్నాను ప్రభావ. నేను మీ యొక్క వైపులో నాయన మా జీవితాల్లో మేము పిల్లలను ఏ విధంగా పుచ్చుకోవాలి, దేవును పెద్దల దైవమును ఏ విధంగా పెంచాలి అయినా మీరు మాకు మీ దాసు ద్వారా నేర్పించినటువంటి మాట కొరకే ఉన్నారు. నేను ఆ మాటలు మేము మా జీవితాల్లో నాయన మా పిల్లల పట్ల నెరవేర్చడానికి నాయన మా బిడ్డలను నాయన మీ దైవం
పెద్ద దయలో ఏ విధంగా పెంచుకోవాలన్నటువంటి వాక్యం బట్టి నీవు అన్నాడు ప్రభు. నేను కూడి వచ్చిన బంధువులు, నేను స్నేహితులు, నేను ప్రతి ఒక్కరిని బట్టి చేస్తున్నాను ప్రభు. రాజా నీకు అన్నారు నేను మరి ముఖ్యంగా నేను మరి చండీని తన భార్యని ప్రేమించి తన మీరు ఇచ్చినటువంటి బహుమానాలపై నేను పొందని అందరిని బట్టి ఉన్నాను ప్రభు. నేను రెండు కుమారుడు యొక్క ప్రథమ పుట్టినరోజు నేను పండుగను నేను చేసుకోవడానికి నేను పుట్టినరోజు చేసుకొని ఇచ్చినటువంటి పొరపాటున్నారు. నన్ను పెట్టుకుని జీవించండి, ఆశీర్వదించండి. నేను చిన్ననాటి నుండి కూడా నన్ను పెట్టుకుని నేను ఏ విధంగా అయితే వారిని నేర్చుకోవాలో వారికి అటువంటి జ్ఞానాన్ని నేను దయచేయండి. ఈ నేర్పిన అమ్మకి గురువునవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా. నిరూపిన ఆవుయల నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ. తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ.
ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ నాయాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. From all friends and you, and wishes so true. May good luck go with you and happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. From all friends and you, and wishes so true. May good luck go with you and happiness too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం భక్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా
మంచి బహుమానమని ప్రభా మరి చంటిని మీరు ప్రేమించి తన భార్యను ప్రేమించి మీరు అనుగ్రహించిన సంతానమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నా. గత సంవత్సరం అంతా మీ దివ్యమైన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం, ఆరోగ్యం ఇచ్చి మీరు సంరక్షించి పోషించి కాపాడినందుకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నా. దయగల తండ్రి, తన భవిష్యత్తు అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా. మీ జ్ఞానంలోనూ, మీ యొక్క ఆరోగ్యంలోనూ, మీ భద్రతలోనూ, క్షేమంలోనూ ఈ బిడ్డ పెరగలగడానికి సహాయం దయచేయండి. తల్లిదండ్రులు మీరు ఇచ్చిన బహుమానాన్ని ఇచ్చి ప్రభా మీకోసం యోగ్యమైన బిడ్డగా ఈ భూమి మీద వారు మీకోసమే ప్రయోజనకరంగా బిడ్డను పెంచుకోగలగడానికి సహాయం దయచేయండి. అందుకు కావలసిన జ్ఞానము వివేకం చేయండి అని వేడుకుంటున్నా. ప్రభా ఈ యొక్క మరి పర్వదినంలో, శుభదినంలో ప్రభా మరి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిపైన మీ దీవెన వర్షాన్ని ఉంచండి అని వేడుకుంటున్నాం. ఈ చిన్న హృదయాలను ప్రభా మీరు మీ చేయి చాపి దీవించి ఆశీర్వదించి మీ బలీయమైన బాహువుల్లో భద్రపరిచి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానమును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమ కోసమే ప్రభా మరి మీ రాజ్య వ్యాప్తి కోసమే ఈ కుటుంబం ఈ చిన్న బిడ్డలు ఉండగలగడానికి సహాయం దయచేయండి అని వేడుకుంటూ ప్రభావం ప్రత్యేకంగా బిడ్డలు మీరు ఆశీర్వదించండి అని వేడుకుంటూ మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, అలాగే కళ్ళు మూసుకుందాం. దేవుడి కానీ పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూరలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం, రుణ బంధం. నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉండే చాలు ప్రతి నిమిషం ఓ హరిగులు రాత్రి పగలు లేరే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక బంధం, రుణ బంధం. ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం. రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం.
చెప్పుకుని అలా ఎలా కదిలింది చూస్తే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నది నన్నేదో ఏ మాత్రము మొహమాటము ఇక లేదనేయనా నీ మాటలో తెలిసిందిలే లేదే తన మన వయసుకు తెలియదా తెలుసులే నిన్నే అడగదా గొడవలే తడబడి ఆపినా ఆగదే పైగా సరాసరి కలిసాకే ఏదో ఆత్రమే కలిగినా దానికి అర్థమే తెలుపనా నీ అంతలే నీ అంతగా ఆ కట్టుకోలేదు నన్నేట ప్రతి మాటని వినాలనుందిగా పొరపాటుగా అనుకున్నది అనాలనుందిగా లెక్కకు అందని గమ్మత్తైన ఈ ఆపదు ఎందుక నన్నిక నీతో తెగించన తేలిగ్గా దిక్కులు దాటినా ఎవరిక తగ్గినా చనువన్నదే కనుగొన్నదే నీలాంటి అందాన్ని చూసాక
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది చేదన్నది ఉన్నప్పుడేగా తీపి ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎటుకైనా గమ్యం ఒకటేలే బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే లే 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 ఇవాళే లే 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 ఈ రోజల్లే లే లే వీలుంటే చిమ్మల్లే లేకుంటే చింతల్లే రెండంటే రెండున్నాయి పాటలే అవునంటే ఆటలే లేకుంటే బాటలే ఉంటేనే పోతుంటాయి బాధలే చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా ఈ చోట నిమిషం